పుష్ప ది రేంజ్ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ముఖ్యంగా బాలీవుడ్ లో పుష్ప ది రేంజ్ హవా తాట తీసిందనే చెప్పుకోవచ్చు. మరి పుష్ప 2ని కూడా బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ దృష్టిలో పెట్టుకుని మరింత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. చెప్పినట్లుగానే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పుష్ప శకం ముగిసినట్లని అంతా అనుకుంటున్నారు. ఆ తర్వాత బన్నీ సుకుమార్ వేర్వేరు ప్రాజెక్టుల్లో భాగస్వాములవుతారని కథలు వినిపిస్తున్నాయి. మరి ఇంతలోనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ పుష్ప కథకి ఇప్పట్లో ఎండింగ్ లేదని తాజాగా కొన్ని లీకులు బయటకు వచ్చాయి. అయితే పుష్ప 2కి కొనసాగింపుగా పుష్ప 3 కూడా ఉంటుందని తాజాగా వెలుగులోకి వచ్చిన వార్తలు ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇది త్రిపుర లెక్క అని ఇన్సైడ్ లో జోరుగా చర్చలు వినిపిస్తున్నాయి. ది రేంజ్ ది రూల్ తర్వాత ది రన్ తెరపైకి వస్తుందని అంటున్నారు. అయితే పుష్ప 2 రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప 3 రావాలి అంటే పుష్ప 2 ఫలితంపై ఆధారపడి ఉందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అయితే పుష్ప 2 భారీ విజయాన్ని సాధిస్తే గనుక పుష్ప 3 తెర మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి భాగం 370 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీంతో రెండో భాగాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్లతో నిర్మించడం జరుగుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 టార్గెట్ 1500 కోట్ల వరకు ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 1000 కోట్ల టార్గెట్ లిస్ట్ లో ఉందని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మరి పుష్ప 2 భారీ విజయం దక్కించుకున్నట్లయితే పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.